రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మన్ డిమాండ్ చేశారు. మన్నెం జిల్లాలో ప్రజాశక్తి విలేకరుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి భక్తవత్సలం, ప్రజాశక్తి దినపత్రిక జిఎం ప్రసాదరావు, జర్నలిస్టులు మీసాల్ శ్రీనివాస్, ఏ సువర్ణరాజు, ఎల్ రాజు, వి కోటయ్య, సురేష్ మరియు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎక్కడన్నా ఖాళీ ఉంటే అరువులైన వచ్చింది సార్, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. ఎట్లా ఇచ్చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజుల క్రితం మాన్యం జిల్లా పార్వతీపురంలోని మక్కెన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకరు దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం, గత 5 ఏళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు, బెదిరింపులు అనేక రకాల పర్వం కొనసాగింది. మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులంతా కూడా ముక్తఖండమై కూడా పనిచేసి ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులంతా కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మొన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న కూడా ఆ మాన్యం మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా నిన్ను చంపుతాను, నీకు ఎవడడ్డొస్తాడో, నీ పిల్లలకు దూరం అవుతానంటూ ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, జర్నలిస్టులు పక్షపాతిగా మీరున్నారు, అందుకే ఈ దాడులు జరగకుండా, రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి. రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒక జర్నలిస్టే కాదు, ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గతంలో కమిటీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక అటాక్స్ కమిటీ కానీ, అక్రిడేషన్ కార్డులు కానీ ఏవి కూడా సకాలంలో ఇబ్బందులు పడ్డా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన 2 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది కూడా తొందరలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏందనేది కూడా ఫిబ్రవరి 17వ తారీఖు వచ్చింది. ఇంకా 13 రోజులు టైం ఉంది. ఈ 13 రోజుల టైంలో కూడా కొత్త కార్డులు ఇస్తామా లేకపోతే రెన్యువల్ చేస్తామనేది కూడా జర్నలిస్టులకి స్పష్టమైన సమాచారం ఐఎన్పిఆర్ అధికారులు కూడా అందించాలి. ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేయలేకపోయాం, మీరు వచ్చిన తర్వాత కోటి ఆశలతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయన ఏదో ఒకటి చేస్తామనే ఆశతో జర్నలిస్టులు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
దాన్ని పరిగణనలో తీసుకొని ఐఎన్పిఆర్ మినిస్టర్ కొల్లు పార్థసారథి గారు కానీ ఇట్లా ప్రభుత్వం కానీ ఇట్లా ఈ జిల్లాలో ఉన్న ఐఎన్పిఆర్ అధికారులు అందరూ కూడా ఇది తీసుకొని జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా తీసుకొని అటాక్స్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో అర్హులైన అందరికి అక్రిడేషన్ కార్డులు అందరికి మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తరఫున ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో మేము అందరం జిల్లా కమిటీ అందరం కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో జరుగుతున్నాయి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నాయని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే జర్నలిస్టులకి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఫెడరేషన్ తరఫున అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.